సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇలను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, ఇలను గాడిద నెక్కియే బాలురా స్తోత్రములతో, బాలురగుని ప్రభు వచ్చుచుండే, బాలురగుని ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దావీదు కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు దేవుడు పాపులకు, జయ గీతములతో వచ్చుచుండే, జయ గీతములతో వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఏదైనా చాయిస్ అక్కోళ్ళకి, పిల్లలకి కాదు అక్కోళ్ళకి, ఏదైనా చాయిస్ అక్క. సిస్టర్ మీటింగ్లో పాడిన పాట అంట. ఏం పాట అక్క? నమ్మదగిన దేవ. కొత్త బుక్లలో కూడా ఉంటుంది, కొత్త సియోన్ గీతాల్లో. బుక్లోనాక పాట బుక్లలో కొత్త బుక్స్లో 17 వెనక ఉంటుంది, కొత్తగా చేర్చబడిన పాటల్లో దాంట్లో 17. ఒక 3 వచనాలు పాడుకుందాము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. నాకి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా, స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నే
ఎన్నాడు విడువవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు విడువాక కృప చూపెదవు విడువాక కృప చూపెదవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నా కోరకై తిరిగి వచ్చేదవు ఆనాదగా నన్ను విడువవు నా కోరకై తిరిగి వచ్చేదవు ఆనాదగా నన్ను విడువవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు నేను నీతో ఉండుటకై మహిమ రాజ్యములో చేర్చేదవు రాజుగా చేసేదవు రాజుగా చేసేదవు నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఇప్పుడు ఏమంటే సాక్ష్యం సిస్టర్స్ రిట్రీట్లో ఏమైతే నేర్చుకున్నారో త్వరగా వచ్చి చెప్పేస్తే మనకి టైం ఉంటుంది కాబట్టి సిస్టర్స్ రిట్రీట్లో ఏం నేర్చుకున్నాము దేవుడు మనకి ఏం చేసినాడు త్వరగా వస్తే మనము చెప్పుకొని కొంతసేపు ఒక వాక్యం చూసుకొని ముగించుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ త్వరగా వస్తే లేట్ చేయకుండా త్వరగా రండి. యూత్ కూడా రావచ్చు. సిస్టర్స్ రిట్రీట్లో ఏం నేర్చుకున్నాము అని. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
సిస్టర్స్ రిట్రీట్లో వాక్యం చెప్తున్నప్పుడు నేను చాలా వరకు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి సరిపోయింది నాకు టైము. మధ్యాహ్నం క్విజ్ పెట్టాలి కాబట్టి. కానీ ఒక విషయము నాకు ఇంతవరకు తెలియదు అనమాట. హన్నా పెనిన్నా ఉన్నారు కదా, సమూయేలు తల్లిదండ్రులు. పెనిన్నా లేవి గోత్రానికి చెందినవాడని తన కుటుంబం నుంచి యాజకత్వం జరిగించాలి, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయిందనమాట. ఆ కుటుంబం నుంచి రావట్లేదు యాజకులు. ఆ విషయమై హన్నా ఎంతో భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలుని ఇస్తూ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ కుటుంబం నుంచి దేవుని పరిచర్య మొదలవడం మనం చూస్తాము. కాబట్టి నేనేం నేర్చుకున్నానంటే, పెనిన్నా తనకిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేసినప్పటికీ హన్నా అతని భార్య ఎంతో బాధ్యత కలిగి తన వ్యక్తిగత అవసరాలకే కాదు కానీ ఆ దేవుని పరిచర్య కోసము తను ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆ మొదటి అధ్యాయంలో చూస్తాం కదా, పెనిన్నా తన భార్యను చాలా ప్రేమిస్తాడు. ఎంత ప్రేమించినా కూడా కానీ హన్నా ఆ ప్రేమ వలన సంతోషంగా ఉండలేదు. తను తిరిగి దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు, తన కొడుకుని దేవునికి సమర్పిస్తానని మొక్కుకున్నప్పుడు, అప్పుడు ఏలి సమాధానంగా వెళ్ళమని చెప్పినప్పుడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆ దినం నుంచి దుఃఖముఖిగా ఉండడం మానివేసిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో చాలామంది, నేనైతే మనం ప్రార్థన చేస్తాం కానీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటాం. కానీ హన్నా విషయం చూస్తే హన్నా ప్రార్థన చేసి దేవునికి వదిలేసి ఇంటి నుండి ఆనాటి నుంచి సంతోషంగా ఉన్నట్లు చూస్తాం. సో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే, తల్లిగా మనం తల్లులంగా స్త్రీలంగా ఆ దేవుని పరిచర్య పట్ల కూడా భారం కలిగి ఉండాలని నాకు ఆ రోజు అర్థమైంది. ఇంతవరకు ఆ విషయం నాకు తెలియదు. ఆ విషయం నేను నేర్చుకున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ ప్రేమకై వందనాలు. అక్కని బట్టి వందనాలు ప్రభా. తండ్రి తన సిస్టర్స్ రిట్రీట్లో తనతో మీరు మాట్లాడిన విధానానికి వందనాలు. నిజంగా హన్నా జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అవునేస్ ప్రభా, ఆమె తన భర్త ఎంత ప్రేమించిన దాంట్లో సంతోషం తృప్తి పొందక తను దేవా మిమ్మల్ని సంతోషపెట్టాలని తండ్రి నాయన తన మనసు మార్చి తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ మీతో విజ్ఞాపన చేస్తూ తను తిరిగి యాజకత్వము వాళ్ళ కుటుంబంలో ప్రారంభింపబడటకు కొనసాగుటకు మీరు తను వాడుకుంటూ వచ్చినారు ప్రభా. అవునేస్ ప్రభా, అందుకే మీకు వందనాలు స్తుతిస్తున్నాం. మా జీవితంలో కూడా తండ్రి నాయన ఏ ఉద్దేశంతో మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారో రక్షించుకున్నారో దాని ప్రకారం మేము జీవించిన కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రాంచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ అక్క. అందరికీ ప్రైజ్లా. నేను సిస్టర్ మీటింగ్లో ఏం నేర్చుకున్నానంటే, ఫస్ట్ ఆదికాండంలో మాట్లాడినప్పుడు అవ్వ ఏ విధంగా సాతాను మోసపించిందో, సర్పము కుయితి చేత అవ్వను మోసం చేయాలని అవ్వ దగ్గరికి వచ్చింది. అవ్వ బిరిక్కిన దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మర్చిపోయి తినద్దనే పండును తినేసిందనమాట. దేవుడిచ్చిన మొదట ఆజ్ఞనే విడిచిపెట్టి ఇది నిజమా అని దేవుడు చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పిన మాట ఇది నిజమా అని పండును తినడానికి సిద్ధపడింది. నేను కూడా భర్తకు తెలియకుండా ఇది నిజమేలే అని ముందుకు వెళ్ళిపోతా అంటనమాట. అలా ఉండకుండా నేను కూడా దేవుని చెప్పిన మాటలకు నేను కూడా ఆలకించి కనిపెట్టి ముందుకు వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఇంకొకటి, లోతు భార్య గురించి కూడా అబ్రాహాము లోతు వాళ్ళ కోసం ప్రార్థన చేసినారు కదా. లోతు భార్య అయితే బలింతంగా కుటుంబంగా బయటికి తీసుకురాలని, కానీ నా కుటుంబం బలింతంగా దేవునింటికి రాకుండా దేవునికి విధేయత కలిగి ఉండాలని నేను ఆ విషయంలో కూడా ప్రార్థన చేసుకున్నా, తీర్మానం చేసుకున్నా. నా కుటుంబం కూడా దేవునింటికి టయానికి వచ్చి దేవుని మాటలు లక్ష్య పెట్టి దేవుని వెంబడించాలని నా కోసం ఒక కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. లోతు భార్యలాగా మేము మళ్ళీ అన్ని జనుల మధ్య మేము తిరగకుండా దేని వైపే మా యొక్క గమనము ఉండేటట్టుగా మా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల తండ్రి, మీ ప్రేమకి వందనాలు తండ్రి. మేము కూడా అవ్వలాగా మోసపోకుండా ప్రభనైనా ఎట్లా లోతు భార్య వలె ఉండకుండా మీరు మాట్లాడిన విధానానికి వందనాలు స్తుతిస్తూ మీ కృప మాయలు చూపించమని వేడుకుంటూ ఏ సమయం ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ అక్క.
అందరికీ ప్రైస్లో సిస్టర్స్ రిట్రీట్లో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఎఫెసీ 5:23లో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఆంటీ చెప్తా వచ్చారు కదా. అయితే ఆంటీ అన్ని విషయాల్లో లోబడి ఉండాలి భర్తలకి అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు నా మనసులో ఒక సందేహం వచ్చింది. నేను దాదాపుగా లోబడి ఉండాలని అనుకుంటాను, కానీ కొన్ని విషయాల్లో లోబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే మాట్లాడడం కానీ లోబడకుండా ఉండే పరిస్థితులు కానీ ఉంటున్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో ఎట్లాగబ్బా కొన్నిసార్లు అనుకోకుండానే జరిగిపోతూ ఉంది అని మనసులో అనుకుంటా ఉన్నాను. అట్లా అనుకుంటా ఉన్నాను. ఆంటీ దాన్ని ఇంకా దాన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తూ ఏం చెప్పారంటే, భార్యాభర్తలు జీవమనే కృపావరంలో జీవిత పాలిభాగస్తులుగా చేయబడ్డారు కాబట్టి దేవుని కృపని ఆధారంగా చేసుకుంటూ భర్తలకి లోబడి ఉండటానికి నేర్చుకోవాలి, ఆ విధంగా లోబడి ఉండాలి అని చెప్పారు. ఇంకప్పుడు నాకు హృదయానికి మంచి సమాధానం దొరికినట్లుగా అనిపించింది అనమాట. అవును కదా, దేవుని కృప లేకుండా నా భర్తకి విధేయత అన్ని విషయాల్లో చూపించలేను. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని కృపను ఆధారంగా చేసుకొని భర్తకి లోబడి ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని కృపను ఆధారంగా చేసుకొని భర్తకి లోబడి ఉండాలని ఆ రోజు నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల తండ్రి, మీ ప్రేమ మీద కనికరంగా స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎట్లా మేము భర్తలకి లోబడి ఉండాలో, మీ కృప మీద ఆధారపడాలో మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లిస్తూ ఇక ముందు ప్రభనైనా మీ కృప మీద ఆధారపడి ప్రభనైనా మేము మీకు లోబడి ప్రభనైనా మేము మా భర్తలకు లోబడి జీవించిన కృప చూపించమని వేడుకుంటూ, తద్వారా మీరు ఆఖరికి సిద్ధపట్టుకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నెక్స్ట్ అక్క. అందరికీ ప్రైజ్లా. నేను సిస్టర్ మీటింగ్లో నేర్చుకునేది ఏమంటే, సారా అబ్రహాం గురించి వాళ్ళు దేవునికి సంపూర్ణంగా విధేయత చూపిస్తూ వచ్చారు. విధేయత చూపించినప్పుడు సారా అయితే మాత్రము భర్తకు కూడా సంపూర్ణంగా విధేయత చూపించింది. అనుకూలమైన పరిస్థితుల్లో అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా ఆమె దేవునికి భర్తకు లోబడతా వచ్చింది. ఈ పరిస్థితులు ఇప్పుడు మేము దేవుడి మాట విధేయత చూపించాలని ఆమె ఎంతగానో లోబడుతూ వచ్చింది. ఆమె సౌకర్యాలన్నీ వదులుకుంటూ వచ్చిందని ఆ దినము స్త్రీల కూడిక ద్వారా మాట్లాడింది. సౌకర్యాలు అన్నీ వదులుకుంటా వచ్చింది, దేవుని కార్యముకు అడ్డు రాకుండా వచ్చింది అని అది మాత్రము నేను గమనిస్తూ వచ్చాను. అది మాత్రము నాకు చాలా అది ఇష్టమైంది. అయితే నేను కూడా అనేక విషయాల్లో దేవునికి లోబడలేక భర్తకు లోబడలేక వస్తూ వచ్చాను. అయితే లోబడాలా ఖచ్చితంగా. లోబడకుంటే అవ్వ అయితే లోబడలేదు కాబట్టి భూమికి శాపం తీసుకొచ్చింది అని మాట్లాడుతూ వచ్చినారు రోజు. అట్లా ఉండకుండా దేవునికి భర్తకు విధేయత చూపించాలా. అన్ని విషయాల్లో చూపించలేకపోతున్నాము. అది ఎవరైనా అంతే, మనము ఆడవాళ్ళమైనా మనము అన్ని విషయాల్లో విధేయత చూపించలేకపోతాం. అంటే నేను కూడా అట్లా లేను, అన్ని విషయాల్లో విధేయత లేకుండా ఉంటున్నాను. కాబట్టి ఇక మీదటైనాను అంటే దేవుని వాక్యానుసారంగా భర్తకు లోబడాలని అనుకుంటాము, కానీ లోబడలేము. కానీ దేవుడు సహాయం కోరుకోవాలి, దేవుడే మనకు సహాయం చేయాలి. ఈ విషయంలో లోబడే విషయంలో అట్లా ప్రార్థన చేసుకుంటుండా. ఇంకోటి ఏమంటే, దేవునికి విధేయత చూపిస్తే మనము శారా వలె ఆమె ముసలి వయసు వచ్చిన ఉడిగిపోయినా కూడా దేవుని శక్తి పొందుతూ వచ్చింది. అట్లా మన బలహీనతల్లో కూడా దేవుని శక్తిని కోరుకుంటే మనకు కూడా దేవుడు లోబడేదానికి శక్తిని ఆ విధంగా సహాయం చేస్తాడు
అని నేను నమ్ముతూ వచ్చాను. కాబట్టి దేవునికి భర్తకు అన్ని విషయాల్లో లోబడాలని నేను నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి దేవునికి మనము అభ్యాసం చేసుకోవాలని కూడా నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విషయంలో కూడా అభ్యాసం చేసుకోవాలి కొంచెం కొంచెం అని నేను నేర్చుకుంటూ వచ్చిన. ఈ విషయమై నేను కూడా లోబడేట్లుగా ప్రార్థన చేయండి. అందరికీ ప్రైజ్లా. ప్రేమల తండ్రి, మీ ప్రేమకే వందనాలు. శారా ఎట్లా అబ్రాహాంకి లోబడిందో ఆ విధంగా లోబడాలని మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు. మీకు వందనాలు. మమ్మల్ని మీరు సంపూర్ణంగా చేసే దేవుడు అయ్యేందుకు వందనాలు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రాణం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకెవరన్నాక సిస్టర్స్ మీటింగ్ రిట్రీట్లో మనం ఏం నేర్చుకున్నాము అని నేర్చుకుంటే మనము చెప్తే సాక్ష్యం ఏమవుతుందంటే ఇతరులు ఎంకరేజ్ అవుతారు. కొంతమంది వినింటారు కదా, మనం ఒక పాయింట్ వినింటాం కదా, వాళ్ళు ఇంకో పాయింట్కి వాళ్ళకి తాకింటుంది. దానివల్ల మనం నేర్చుకుంటాం అనమాట సాక్ష్యం వల్ల. కాబట్టి మీరు ఏం నేర్చుకుంటారు ఇంకా సిస్టర్స్? కొంతమంది సిస్టర్స్ రిట్రీట్కి వచ్చిండ్రు. అమరావతి అక్క రాలే కదక్క? అమరావతి అక్క వచ్చినారా? అమరావతి కాదు, అన్నపూర్ణక్క రాలే కదక్క? కాబట్టి అట్లా అక్క వాళ్ళు వింటారు అనమాట. సిస్టర్స్ రిట్రీట్లో వీళ్ళు నేర్చుకున్నారు అని అట్లా వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుంది అనమాట. మనం కూడా ఆత్మీయంగా మేలు పొందుతాం. ఎవరైనా చెప్పొచ్చు, యూత్ కూడా చెప్పొచ్చు. కొంతమంది యూత్ ఏమన్నారంటే అంత భార్యలకే చెప్పినారు, యూత్కి ఏం చెప్పలేదు మాకు అని అన్నారు. విధేయత అంటే అందరూ విధేయత చూపించాలి కదా. మనకు ఆశ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడని అంటారు కదా. కానీ ఎవరన్నా చెప్పొచ్చు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆ రోజు స్త్రీల మీటింగ్ కూడా యథావిధిగా తొందరగా రావాలని ఉదయాన్నే లేచినాను అనమాట. మాట్లాడొద్దండి దయచేసి ప్లీజ్, అవుతుంది. ఉదయాన్నే లేచినాను అనమాట. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తొందరగా వెళ్దాం, ఈరోజు కూడా ఇది నా చిన్నప్పటి నుంచి పోరాటం అనమాట. స్కూల్కి, కాలేజ్కి, చర్చికి తొందరగా ఎగ్జామ్ మటుకు తొందరగానే వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు రానియరు కాబట్టి. అట్లా ఆ రోజు కూడా పొద్దున్నే లేచినాను, అంతా రెడీ అయినాను. తీరా స్నానానికి వెళ్దాం అనుకున్నప్పుడు 9కి కరెంట్ పోయింది. నాకు హెయిర్ డ్రై పెట్టుకుంటే కానీ నాకు సైనస్ వస్తుంది. ఏంటి దేవుడా, ప్రతిసారి ఈరోజు స్త్రీల మీటింగ్ కూడా లేట్కి వెళ్ళకూడదు, స్త్రీల మీటింగ్ తొందరగా వెళ్ళాలనుకున్నాను. ఆ నిరుత్సాహంతో ఆ ఫస్ట్రేషన్లోనే మందిరానికి వచ్చినాను అనమాట. రెడీ అయితే బాగానే రెడీ అయ్యాను, కానీ దేవుని వాక్యం వినాలని ఆత్రం ఉంది. పరిస్థితులు నాకు అనుగుణంగా లేవు. ఎందుకు లేవంటే తెలియదు, నాకు ఆత్రం ఉంది. రాత్రంతా తొందరగా పోవాలన్నా ఆత్రం ఉంది, ఇంటెన్షన్ ఉంది. కానీ ఎందుకో లేట్గా వస్తున్నాను. ఈరోజు కూడా అదే పరిస్థితి. అది ఇంకా నా జీవితంలో నేను మార్చుకోలేనేమో దేవుడా. అది ఉదయం కూడా వచ్చి కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాను, ఈ చిన్న లోపం నేను మార్చుకోలేకపోతున్నాను ఎలా దేవుడా అని. ఆ రోజు కూడా అట్లే అనమాట. మళ్ళీ ఆ రోజు ఆంటీ చాలా కష్టంగా, చాలా ఏజ్డ్ పర్సన్ వస్తూ ఉంది. చాలా ఏజ్డ్ పర్సన్ కదా ఈ ఆంటీ. ఏంటో ఒకలాంటి అనమాట. యవనస్తులు అయితే బాగా హుషారుగా, బాగా జ్ఞానవంతంగా చెప్తారన్న ఫీలింగ్ ఉంది. కొంచెము చాలా ఏజ్డ్ పర్సన్లో ఉంది, చాలా కష్టంగా వస్తుంది. ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, ప్రతిరోజు నేను కూర్చున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని చెప్పి నేను సిద్ధంగానే కూర్చోంటాను అనమాట. ప్రతి ఒక్క మీటింగ్లో, స్పెషల్ మీటింగ్లో ఆ ఆంటీని చూస్తేనే నాకు అనిపిస్తుంది, అయ్యో ఇంత ప్రయాసపడి వస్తుంది, ఈరోజు దేవుడా నాతో ఏం మాట్లాడుతావు, అంత ఉజ్జీవంగా ఉంటుందేమో ఈరోజు స్త్రీల మీటింగ్ అనుకున్నాను. తర్వాత ఆంటీ స్టార్ట్ చేశారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంత చైర్లో కూర్చొని అంత ప్రయాసపడుతూ కూడా తను వాక్యం చెప్పాలన్న ఇంటెన్షను, వాక్యాన్ని స్త్రీలకు బోధించాలన్న తన ఆత్రము, తన సిద్ధపాటు చూసినప్పుడు ఇంత వయసులో ఉన్నా కూడా ఇంత సిద్ధపాటుగా వస్తుంది. అయ్యో ఇంకా దుఃఖమైంది. చిన్న చిన్న విషయాలకి నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే చాలా బాగోదు కదా. ఇంత రక్షణ, ఇంత కష్టపడి, ఇంతగా ప్రయాసపడి వస్తుంటే చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అవిధేయత, భర్తకు చిన్న చిన్న అవిధేయతలు, పిల్లల పట్ల చిన్న చిన్న వాళ్ళ పట్ల బాధ్యతకు లేకపోవడం, చాలా చిన్న విషయాలే. కానీ వాటికే నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఎట్లా దేవుడా. ఆంటీ చూస్తే ఇంత ఆత్రత కలిగి ఇంత జ్ఞానంగా బోధిస్తుంది అనిపించింది. ఇంకా రెండోది, స్త్రీలు, 2 రకాల స్త్రీల గురించి చెప్తా వచ్చిందనమాట. కొంతమంది జనాంగంలోంచి
వారి ద్వారా హవ్వ ద్వారా ఉంది కదా అది ఈడెన్ గార్డెన్ వదులుకుందనమాట. తర్వాత అబ్రహాము రక్షించాలనుకున్నప్పుడు లోతు భార్య కూడా తప్పు చేసింది. ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల తమ కూతుర్లు ఏమనుకున్నారంటే, ఇంకా సర్వసృష్టి అంతా అంతమైపోయింది, ఇంకా నా తండ్రి తప్పితే వేరే మగవాడు లేరు, లోక మర్యాద చొప్పున కలుస్తామని చెప్పి వాళ్ళు అమాయకంగా వాళ్ళ తండ్రితో వెళ్ళినారనమాట. ఎవరి వల్ల? వాళ్ళమ్మ బతికి ఉంటే, వాళ్ళమ్మ ఆ విధంగా చేయకుండా ఉంటే ఆ స్త్రీలు ఆ తప్పు చేసింది వారు కాదు కదా అని వాళ్ళ ద్వారా 2 జనాంగాలు, యూదులని, ఇజ్రాయేల్ ప్రజల్ని వ్యతిరేకించే 2 జనపదాలు ఈ స్త్రీలు, ఆ స్త్రీ లోతు భార్య వల్ల 2 జనపదాలు వచ్చినాయన్నమాట, మోయాబీలు, అమ్మోయనీలు. మళ్ళీ ఆ జనాంగంలోంచి మళ్ళీ రూతు అని ఒక ఆవిడ వచ్చి ఇజ్రాయేల్ దేవుడు అంటే ఎవరో తెలియని అత్తగారింటికి వచ్చి అత్తని హత్తుకోవడము, ప్రేమించడం, మళ్ళీ యూదుల రాజు తన గర్భం నుంచి రావడము, ఇదంతా ఇట్లా చాలా నైస్గా చాలా బాగా కన్వే చేస్తుంది అనమాట. క్లమ్జీగా కాకుండా చాలా క్లారిటీగా చెప్తున్నారనమాట. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. బిహైండ్ స్టోరీస్లో కూడా కొంచెం మిస్ అవుతాం అనమాట. వీళ్ళంతా ఎందుకు ఇట్లా చేసినారు, వీళ్ళెందుకు ఇలా పడిపోయినారు, వీళ్ళెందుకు ఇలా అని. కానీ లోతు భార్య చేసిన తప్పు వల్ల 2 జనపదాలు రావడము, మళ్ళీ వాళ్ళలోంచి యూదుల రాజు ఆమె గర్భమున పుట్టడము, చేర్చబడము. మళ్ళీ ఇంకో కొత్త విషయాన్ని నేను నేర్చుకున్నా అంటే ఆంటీది కూడా చెప్తున్నాను అనమాట. కోరహు కుమారుల గురించి నేను కీర్తన గ్రంథంలో చదివేదాను అనమాట. దావీదు ఒక్కడే కాదనమాట, కోరహు కుమారులు కూడా కీర్తనలు రచించారు అని నాకు తెలుసు. ఏంటి కోరహు కుమారుల గురించి నాకు సరిగా జ్ఞానం లేదనమాట. ఉన్నారు వీళ్ళు ఎవరో కోరహు కుమారులని. మళ్ళీ తర్వాత మోషే టైంలో కోరహు కుమారులు అవిధేయత అనమాట. కానాను పోయి చూడడానికి పోయినప్పుడు వాళ్ళు భూమి చీల్చి వారి యాజకత్వం వెళ్ళిపోతుంది, అది కూడా తెలుసు. కానీ హన్నా వచ్చేసి చాలా రోజుల తర్వాత ఎంతో దుఃఖించిన తర్వాత తను ఒక కుమార్ని పొందుకుంది. అంత ఈజీగా ఎవరు దేవుడికి ఇవ్వరు కదా. చాలా అందులో మగపిల్లోడు చాలా క్రేజీగా ఉంటారు. అంత చిన్న బిడ్డని దేవుడికి సమర్పించుకోవాలంటే చాలా ఇదిగా ఉండాలన్నమాట. మళ్ళీ ఇంకో బిడ్డని ఇస్తాడో లేదన్నా ఇది లేదు ఆవిడకి, కానీ ఇచ్చింది. ఇక్కడ ఏదో నేను చిన్నది మిస్ అవుతున్నాను అనుకునేదాన్ని ఎప్పుడు. అంత హృదయం ఎలా వచ్చింది, ఇంత చిన్న బిడ్డని మందిరంలో వదలాలన్న హృదయం ఎట్లా వచ్చింది, ఇంత సమర్పణ దేవుడిని అడిగింది కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ సమర్పణ వచ్చిందా, ఇంకేదో మిస్ అవుతున్నాను. కానీ ఆ రోజు కోరహు కుమారుల యొక్క యాజకత్వము వెళ్ళిపోయింది. దానివల్ల వాళ్ళు యూదుల ద్వారా తృణీకారం పొందుతున్నారు అక్కడున్న జనాల్లో, వాళ్ళ కుటుంబాలు. అది ఆంటీ వివరిస్తూ వచ్చిందనమాట. ఆమెకి హృదయంలో ఆ ఒక్క భారం కూడా ఉండిందనమాట. ఆ విధంగా సమూయేలు వచ్చేసి కోరహు కుమారుల యొక్క యాజకత్వాన్ని తిరిగి కొనసాగిస్తాడు. ఆ విషయాన్ని కూడా నేర్చుకున్నప్పుడు ఇంకా నాకు మనసులో దిగులైపోయిందనమాట. ఆవిడ అట్లా సమర్పించుకుంది హన్నా. మరి దేవుడు ఆ దసరా సెలవుల్లో కడపలో నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు జబదై కుమారుల తల్లి సలోమని గురించి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆమె యోహాను యాకోబుని దేవుడికి ఇటుపక్క ఉండాలని, ఆమెకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకు పాస్తులు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు శిష్యులలో ఉండడానికి ఆమె ఇష్టపడింది, దేవునితో పాటు కష్టపడడానికి ఆశపడింది. 2 కుమారులని ఇచ్చేసింది. మరి దేవుడు నా కుమారులు కూడా అడుగుతున్నాడు, మరి నేను ఎట్లా ఇవ్వాలి? ఈ లోకంలో సేవకుల లైఫ్ స్టైల్ అన్నా, దేవుని కొరకు బ్రతికేవాళ్ళన్నా రానున్న కాలంలో చాలా ఇదిగా ఉంటుంది. నా బిడ్డలు ఆ కష్టాలన్నీ పడతారా, ఈ దిగులు నాలో వచ్చిందనమాట. కానీ హన్నా ఏ విధంగా చూడు, తన కుమారుడు ద్వారా యాజకత్వం తిరిగి కొనసాగించబడాలన్న ఉద్దేశం కూడా తనలో ఉండింది కదా. అట్లే నా బిడ్డల్ని కూడా నేను ఆ విధంగా పెంచాలి కదా, దేవుడు అడుగుతున్నాడు కదా. దేవుడు ఎట్లయినా వాడుకొని, దేవుడు వాళ్ళ పట్ల చిత్తం ఏదైనా ఉన్నప్పటికీ నేను పెంచాలి కదా వాళ్ళిద్దరిని. ఇప్పుడే ఇంత దిగులు పడుతున్నాను, నా బిడ్డల అట్లాంటి స్థితిలో కూడా వెళ్ళినప్పుడు చిన్న కష్టం వస్తేనే నేను మా బిడ్డలకి ఓర్చుకోలేనమాట. మా భర్తకి ఎలా ఉన్నా నాకేం దిగలేదు. నా 2 బిడ్డలకి ఏదైనా కొంచెం వచ్చినా నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు రాత్రి అంతా వానికి మోషన్స్, వామిటింగ్స్, అట్లే తెల్లారుసాములు మేలుకునే ఉన్నాను. నా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినారు అనమాట. నేను ఎవరికి చెప్పలేము, అమ్మ వాళ్ళకి చెప్పలేము, మా ఆయనకి చెప్తే ఏం చేస్తాడు. అట్లే ఇంత దిగులు పడున్నా నేను హన్నాలాగా సమర్పించుకుంటాను లేదా? ఇలా చిన్న విషయాలకి నేను నా బిడ్డలు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఎట్లా? ఈ విషయంలో నాకు చాలా భారం అనమాట.
ఇంత రక్షణ, ఇంతగా దేవుని కోసం ప్రయాసపడి చిన్న చిన్న పొరపాట్ల వల్ల పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని రాజ్యం వస్తుంది, యుద్ధాలు వస్తున్నాయి. స్త్రీలు ఇంకా ఎన్ని కావాలి నాకు ఇలాంటి స్త్రీల మీటింగ్లో, ఇంకా ఎంత నేను ప్రోత్సహించబడాలి. మా ఆయనకు చెప్తున్నాను అనమాట, స్త్రీల మీటింగ్లో ఇట్లా ఆంటీ భర్తకు లోపడాలన్నప్పుడు ఏవో కొన్ని చిన్న పనులు వేసినాను అనమాట. చూడు నాలో మార్పును గమనించినావా, నేను నీకోసం ఇది చేసిన. అవును, నాకు కూడా ఆశ్చర్యంగా నేను ఎందుకు చేసినా అంటే స్త్రీల మీటింగ్లో లోపడం అంటే, ఇంకా నీకోసం ఇలా వారానికి ఒకసారి విక్టర్ అన్న స్త్రీల మీటింగ్ పెడితే బాగుంటుంది, స్త్రీలలో అందరిలో మార్పు వస్తుంది అంటే నాకు అప్పుడు దిగులు అనిపించింది అనమాట. ఇంకా ఎన్ని మీటింగ్లు కావాలి నాకు స్త్రీల మీటింగ్లో. నేర్చుకున్న విషయాన్ని పదే తిప్పి నేర్చుకుంటున్నా, కానీ నాలో ఏమి ఆ వారము ఆ 10 రోజులే, మళ్ళీ తర్వాత చల్లారిపోతుంది. ఈ విషయంలో కూడా చాలా దిగులు అనమాట. సంపూర్ణమైన స్వస్థత, దేవుని యొక్క రక్షణ ఉంది, ప్రతిరోజు ఒప్పుకుంటాను, మరలా తిరిగిలో దేవుళ్ళకి అడగబడతాను, ముందుకు వెళ్తాను. ఇదేనా, ఇంకా చాలా మార్చుకోవాలి కదా. ఆ విషయంలో నేను చాలా లేట్ చేస్తున్నాను, చాలా విషయాలు చిన్న విషయాలు తప్పిపోతున్నా. వీటి కోసం నా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల తండ్రి, మీ ప్రేమ మీద కనికరంకై స్తోత్రాలు తండ్రి. ఎట్లా పిల్లల విషయంలో హన్న ఎట్లా సమర్పించుకుందో తండ్రి, ఎట్లా మా పిల్లలను కూడా ఎట్లా మీ కొరకు మేము పెంచాలో తండ్రి నాయన, మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై వందనాలు. మీ బిడ్డలైన మాకందరికీ మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ, మీ అక్కర మేము ఎరుగుటకు మీరు కృప చూపించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరన్నా? అగా నువ్వు సిస్టర్ కాదు, నువ్వు సండే స్కూల్ పాప. సండే స్కూల్ కదా, సండే స్కూల్ పిల్లలు వద్దులే, సిస్టర్స్ యంగ్ గర్ల్స్ చెప్పొచ్చు. సండే స్కూల్ పిల్లలు వద్దు, సరేనా కదా? ఏం శ్రేష్ట, సిస్టర్స్ చెప్దాం. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్లో ఛాన్స్ ఉంటుంది కదా. ఈ యూత్ అంటే కాబోయే మళ్ళా ఫ్యూచర్ ఉంది కాబట్టి యూత్కి ఛాన్స్ ఇస్తాము, మళ్ళీ పెద్దవాళ్ళకి, సిస్టర్స్కి. ఇంకెవరు ఉన్నారక్క సాక్ష్యం చెప్తారా సిస్టర్స్ మీటింగ్లో ఏం విన్నారని? సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగల దేవా, మార్పు చెందని మారిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నికలైన మమ్మల్ని, నీచులమైన మమ్మల్ని, దౌర్భాగ్యమైన మమ్మల్ని తండ్రి నాయన మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభు నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు ప్రభా. అందుకే మీకు వందనాలు తండ్రి. సిస్టర్స్ రిట్రీట్ ద్వారా ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు ప్రభా. తండ్రి, మీ అపారమైన ప్రేమకై మీకు ఎంతో వందనాలు. మేము వాక్యం విని తండ్రి, ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టేవారిగా ఉండకుండా మీ వాక్యంని మా హృదయంలో భద్రపరచుకొని మీ వాక్యానుసారంగా మేము జీవించటకు మీ మెండైన కృప మా ఇళ్ళ చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ సహాయం కోరుకుంటున్నాం దేవా, మీరే సహాయం చేయండి. కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మాతో మాట్లాడండి, మా అక్కడ తీర్చండి. బలహీనర నన్ను మీ రక్తంతో కడగండి ప్రభా, నన్ను ఖాళీ చేయండి. మీ ఆత్మతో అభిషేకించి మిసులు చాటును మరుగుపరుచుకొని వాడుకోండి. నా సొంత తలంపులు కాకుండా మీ ఆలోచన ప్రకారము ప్రభునైనా నన్ను నడిపించండి. మీ మాటలు నా నోటిన ఉంచి మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీ రాజ్యవ్యాప్తమితమై సంఘక్షేమితమై వాడుకోండి. మీ నామం మహింపరచబట్టకు సాయం చేయండి. సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ మీ సహాయం కోరుకుంటూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేట స్తుతించి ప్రార్థించి బతిమాలడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ మీటింగ్కి వాక్యం వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను. అయితే కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తాను. అంటే నా జీవితంలో కొన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు నేను నాలో కొన్ని దేవుని దృష్టిలో అనుకూలమైనవి, అంటే దేవునికి ఇష్టకరంగా లేవు కాబట్టి నేను సరి చేసుకోకుండా నేనేం చెప్తాను అని ఇష్టం లేదు, అంటే అట్లా స్కిప్ చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు తిరిగి మళ్ళీ మాట్లాడితే తిరిగి తన వాక్యం నాకు జ్ఞాపకం చేసినప్పుడు మళ్ళా ఏం చెప్పాలా పంచుకుందాం అన్నప్పుడు నా డైలీ పోర్షన్ ఇస్సాకు రెబకా గురించి అనమాట. అంటే ఈరోజు కాదు, పోయిన వారంలో. అయితే దాంట్లో చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అంటే సరే ఇది చెప్తే సిస్టర్స్ మీటింగ్లో ఒకవేళ చెప్పమంటే
నన్ను ఆ, నన్ను చెప్పమంటే మామూలుగా చాలామంది అనుకుంటారు నేను చెప్తున్నానే కాదు, ప్రార్థన చేసి అన్న వాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడే మనం ఇక్కడ చెప్పేది దేవుడు సమాధానం ఇస్తేనే మనం అంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అయితే ఇట్లా చెప్పాలా అన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా అంటే దేవుడు నేను నా డైలీ పోషన్ అప్పుడు సరే సిస్టర్స్ మీటింగ్లో ఈసారి చెప్తే ఒకవేళ దేవుని చిత్తం అయితే ఇది చెప్దాం అనుకున్నా. కానీ నిన్న రాత్రి నిన్న నాకు అంత సమాధానం లేదనమాట అది చెప్పడానికి. చాలా కలవరం ఉంది, నిద్ర విపరీతంగా వస్తుంది, నా చేత కావట్లేదు. సరే అని ఎట్లే ప్రార్థన చేసుకుంటే అట్లే పండుకున్నాను. ఉదయంన మళ్ళీ సమాధానం లేదు. అప్పుడు నా డైలీ పోషన్ చదువుకుందాము, నా డైలీ పోషన్ చదివేసిన ఒక చాప్టర్ ఆదికాండంలో, మళ్ళీ ఇంకా 2 అధ్యాయాలు చదువుతాము అని చదువుతాను అనమాట. చదువుతున్నప్పుడు నా దినపాఠం ఈరోజు ఉదయకాలం వేకువజామున చదివినప్పుడు నా దినపాఠం ఏమంటే ఆదికాండము 29వ అధ్యాయం. ఇరవై 29వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. మరియు 29వ అధ్యాయము 29వ వచనం 29 నుంచి 35 దాకా చదువుకుందామండి. మరియు లాబాను తన దాసియగు బిల్హాదు తన కుమారుని దాసిగా ఇచ్చెను. యాకోబు ప్రేమించి నేను కూడా చేశాను తెరిచిన అధ్యాయ కుమారుని కానీ యెహోవా నా ఆశ్రమను చూస్తున్నాను. కుమారుని కానీ కీర్తన 22వ అధ్యాయము 22వ కీర్తన 22వ వచనము మళ్ళీ 23 పైన లైన్ మాత్రమే. 22వ కీర్తన 22వ వచనము 23 పైన భాగం మాత్రమే. నీ నామమున నా సహోదరులకు ప్రజలను సమాజం మధ్య నేను స్తుతించదు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ వాక్యం చదువుకునే భాగ్యం అనుగ్రహించినందుకు మీ వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ఈ వాక్యంని మాకు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రాంచి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే లేయా ఏమైంది? ద్వేషింపబడింది కదా. ఎందుకు ద్వేషింపబడింది లేయా? ఆమె జబ్బు కళ్ళుగా ఉంది కాబట్టి లేయా ఇక్కడ ద్వేషింపబడింది. ద్వేషింపబడినప్పుడు యెహోవా ఆమె గర్భం తెచ్చినాడు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో పెళ్లి చేసుకోవాలా, పిల్లలు పుట్టాలా, బాగా ఇల్లు కట్టుకోవాలా, బాగుండాలా, బాగా కార్లు తిరగాల, అట్లా అని అనుకుంటాం మామూలుగా కదా. అట్లే అనుకుంటారు. కానీ అది కాదు మన జీవితం. దేవుని పిల్లల జీవితం అది కాదు. ఇక్కడ భర్త ఆమెని ద్వేషించినప్పుడు యెహోవా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. అట్లే మనము ఎప్పుడైతే ద్వేషింపబడతామో అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని అందరూ మెచ్చుకున్నారనుకో, మెచ్చుకుంటే మనం దేవుని జోలి అంటే దేవుని దగ్గర రా మనం కదా. అందరు మెచ్చుకున్నారనుకో, ఊరికే అట్లా బైబిల్ చదువు, నాకు అన్నీ బాగున్నాయి, నా భర్త బాగున్నాడు, మా అత్త బాగుంది, మా పిల్లలు బాగున్నారు, మా ఇరుగు పొరుగు అందరు బాగున్నారు, ఊరికే నామకే అంటే పేరు కొరకు బైబిల్ చదువుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం, మందిరంకి వస్తాం, పోతాం. అది కాదు. మనం ద్వేషింపబడినప్పుడే మనము ఏమవుతాము? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఒకవేళ మీరు ద్వేషింపబడతానరా, ఒకవేళ మీరు బాధ గుండా కష్టం గుండా వెళ్తానరా, బాధపడొద్దండి. దేవుడు మనల్ని
జ్ఞాపకం చేసుకుంటాడు. లేయా ద్వేషింపబడింది కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భం తెరిచినాడు. మామూలుగా స్త్రీలకి పిల్లలు పుట్టాలని చాలా ఆశ కదా, ఆశ. ఇంకా ఇంకా పావని అడితే చెప్తుంది కదా, పిల్లలు ఎట్లన్నా పుట్టాలా కదా, అవునా కదా? ఎందుకు పుట్టాలా? చుట్టుపక్కల వాళ్ళంతా అంటారు పిల్లలు పుట్టలే అని. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. పెళ్ళి అయిన స్త్రీలు చెప్పొచ్చు. ఇంకా ఏమంటారు? పిల్లలు పుడితే ఆ హ్యాపీనెస్ పేరెంట్కే తెలుసు, తల్లికే తెలుస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ ఎవరు ఇవ్వలేరు కదా. కాబట్టి ఆ పిల్లలు పుట్టే హ్యాపీనెస్ దానివల్ల పేరెంట్స్ అందరికీ, తల్లులందరికీ తెలుసు కదా. అది ఏ బొమ్మతో రాదు, ఏ దేంతో మనకి దొరకదు కదా. అది దేవుడిచ్చే సంతోషం. అయితే ఇక్కడ లేయా సంతోషం, పిల్లలు కావాలని ఆమెకి ఆశ ఉంది, రాహేల్కి ఆశ ఉంది. కానీ రాహేల్ గర్భం దేవుడు మూసేసినాడు, లేయా గర్భం దేవుడు తెరిచాడు. అప్పుడు లేయాకి మొదటి బాబు పుడతాడు కదా. ఆయనకి ఏమని పేరు పెట్టింది? రూబేన్. అంటే అక్కడ ఉంది కదా, యెహోవా నా శ్రమను చూసినాడు కదా. మనము స్త్రీలం పెళ్ళైనాక మనం ఫస్ట్ ఏం కోరుతాం? భర్త మనల్ని ప్రేమించాలని కోరుతాం కదా. భర్త ప్రేమించినప్పుడు మనకి అది ఇంకా జీవితమే ఎందుకు అట్లా అని చాలామంది స్త్రీలు మనం అనుకుంటాం కదా. ఇక్కడ భర్త ప్రేమించలేదమని ప్రేమించకుండా వాళ్ళ చెల్లిని కదా, రాహేల్ని ప్రేమించినాడు. ఇక్కడ ఆమె గర్భం దేవుడు తెరిచినప్పుడు దేవుడు ఇప్పుడు నన్ను ఏం చేసినాడు? నా కష్టంని చూసినాడు. అంటే నన్ను ఎంతగా నా భర్త ద్వేషిస్తున్నాడు, నా కష్టం చూసినాడు కాబట్టి దేవుడు నన్ను నా కొడుకుని ఇచ్చాడని ఏమని పేరు పెట్టింది? రూబేన్ అని పేరు పెట్టింది కదా. ఆ వచనం చదువుకుందామా? ఎన్నో వచనం అది? 32 కదా. చదువుకుందామా? లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమ చూచినాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కనుక అతనికి రూబేన్ అని పేరు పెట్టి. రూబేన్ అంటే హత్తుకొను కదా. రూబేన్ నేను రాసుకోలేదు. రూబేన్ అంటే అర్థము అంటే హత్తుకొను కాదు, ఏదో మీనింగ్ వస్తుంది. అంటే నా శ్రమ చూసినాడు దేవుడు అని ఆమె రూబేన్ అని పేరు పెట్టింది కదా. మళ్ళీ తర్వాత 33వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడి తినని సంగతి యెహోవా విన్నాడు. అంటే విన్నాడు అంటే ఆమె గ్యారంటీ ప్రార్థన చేసింది కదా. అంటే కొడుకు పుట్టినా కానీ వాళ్ళ భర్త ఆమెని ప్రేమించలేదు, ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆమె దేవునికి మొరపెడితే దేవుడు మళ్ళా విని అతనికి ఏం పేరు ఎవరిని ఇచ్చాడు? షిమ్యోని ఇచ్చాడు. మళ్ళీ షిమ్యోను పుట్టినాక కూడా భర్త ప్రేమించలేదు, మళ్ళీ ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు కదా. అయితే ఆమె అనుకుంది 2 కొడుకులు నేను కన్నాను కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. కానీ లేదు. మరలా 34, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అని అతనికి 3 కుమారుని కంటిని అనుకొని అందుచేత అతనికి లేవి అని పేరు. ఇప్పుడు 3 కుమారులను కనింది కదా. కన్నాక వాళ్ళ భర్త ఆమెను ప్రేమించాడా? భర్త ఎవరో కాదు, యాకోబే కదా. యాకోబుని దేవుడు ఇజ్రాయెల్గా మారుస్తాడు తర్వాత కదా, వీళ్ళు పుట్టేసినాక తర్వాత. కానీ యాకోబు దేవుని ఏర్పాట్లు ఉన్న వ్యక్తే, అవునా కదా. దేవుడు ఆయన్ని గర్భంలో దాన్ని ఏర్పరచుకున్నాడు కదా యాకోబుని. ఇంకో వాక్యంలో ఏమన్నా అంటే మనకు టైం సరిపోదు. దేవుడు ఏషావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించినాడు, యాకోబుని ఏర్పరచుకున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ద్వేషిస్తున్నాడు. అంటే తనకి ఇష్టం లేదా అతను లేయా అంటే కదా అని ఆమె 3 కుమారుల్ని కన్నా కానీ తన భర్త ఆమెని ప్రేమించదు. 4వసారి ఆమె చదువుకుందామా? 35,
ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకుని యూదా అని పేరు పెట్టి అప్పుడు ఆమె కాన్పు ఉడికెను కదా. ఇప్పుడు ఏం నేర్చుకుందంటే నేను యెహోవాని స్తుతించాలా అని. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోకంలో మనల్ని ఈ లోక ప్రేమ అంటే ఈ లోకంలో ఉండే ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్య బిడ్డల ప్రేమ, భర్త ప్రేమ, మళ్ళా పక్కింటి ఇరుగు పొరుగు వారి ప్రేమ, అవన్నీ తాత్కాలికమే. మనం ఏం చేయాలా? యెహోవాని ప్రేమించేది నేర్చుకోవాలా. ఇక్కడ మనం లేయా జీవితంలో ఏమని నేర్చుకుంటున్నామంటే ఆ 3 కొడుకుల్ని కన్నా కానీ వాళ్ళ భర్త తన్ను ప్రేమించలేదు. అట్లే స్టూడెంట్స్ కూడా ఏమంటే ఈ లోకంలో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ టీచర్స్ ఉంటారు, మీ సార్లు ఉంటారు కదా. మనము ఇరుగు పొరుగు వాళ్ళందరూ వాళ్ళు మనల్ని ప్రేమించాలా అనుకొని మనం వాళ్ళకి చాలా చేస్తాం కదా. ఎందుకు స్టూడెంట్స్ చెప్తానంటే మీ సిస్టర్స్కే చెప్పుకుంటారు, మాకేం వర్తమానం ఉండదంటారు. కాబట్టి అందుకే మీకు కూడా చెప్తాను ఏమంటే ఈ లోకంలో చాలా ఉంటాయి ప్రేమించేవి కదా. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, వీళ్ళు మనల్ని ప్రేమిస్తారు అని మనము వాళ్ళ మీద ఆధారపడతాం. కానీ దేవుని ప్రేమించేది నేర్చుకోండి, దేవుని స్తుతించేది నేర్చుకోండి. ఈమె యెహోవాని స్తుతించేది నేర్చుకుంది. ఆమె కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంది. మనం కష్టం గుండా వెళ్ళినప్పుడే దేవుణ్ణి స్తుతించేది నేర్చుకోగలం అన్ని విషయాల్లో. అందుకే ఉంది కదా మనకి తిమోతిలోనే కదా, అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అంటే మనల్ని ద్వేషించినప్పుడు, మనల్ని చెడ్డగా మాట్లాడినప్పుడు, ఇంకా మత్తయిలో కూడా ఉంటుంది కదా, మత్తయి 5వ అధ్యాయంలో ఏమి జనులు నిందించి హింసించి చెడు మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు కదా, సంతోషించి ఆనందించుడి అంటారు అని దేవుడు చెప్తారు. ఈ లోకంలో దేంట్లో సంతోషిస్తారు? ఈ లోకంలో అందరూ దేంట్లో సంతోషిస్తారక్క శారమక్క? ఈ లోకంలో దేంట్లో సంతోషిస్తారు అందరూ? దేంట్లో అక్క? దేంట్లో సంతోషిస్తామక్క? ఆస్తులు, అంతస్తులు, అందము, చందము కదా, దాంట్లో సంతోషిస్తారు. కాదు, దేంట్లో సంతోషించాలా? మనం దేవుని బిడ్డలము. మనం ఈ లోక వాటిలో సంతోషిస్తున్నామంటే గ్యారెంటీ దేవుని విషయాల్లో సంతోషించలేం. నేను నా జీవితంలో నేర్చుకుంటూ వచ్చిన ఈ లోక వాటిలో ఎప్పుడైతే మనం సంతోషిస్తామో దేవుని విషయాల్లో మనం సంతోషించలేం. కాబట్టి ఈ లోక విషయాల్లో సంతోషించేది మానేద్దాం. ఇక్కడ మనము లేయా జీవితంలో ఏం నేర్చుకుంటున్నామంటే ఆమె ఒకటో కొడుకుని కనింది, రెండో కొడుకు కనింది, 3 కొడుకులు కనింది కదా. కన్నా కానీ ఆమెకు సంతోషం లేదు. తర్వాత 4వ కొడుకుని కని ఆమె ఏం చేసింది? యెహోవాని స్తుతించడం ఆమె నేర్చుకుంది. కాబట్టి మనము ఈ లోక వాటిలో సంతోషించడం మానేసి ఇప్పటి నుంచి మనము దేవుని యందు సంతోషించేది నేర్చుకుందాం. ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తామో ఆ సంతోషమే వేరే. ఆ సంతోషం ఎవ్వరు ఇలేరు ఈ లోకంలో. పిల్లలకి, పెద్దలకి, అందరికీ యెహోవా యందు సంతోషించడం, దేవుని యేసుప్రభు యందు సంతోషించడం మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి సంతోషం ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి సంతోషం ఉంటుంది, ఇరుగు పొరుగు వారికి కూడా మనం సంతోషం పంచేవారిగా ఉంటాం. కష్టంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, ఏందమ్మా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు, మీ అత్త అరుస్తాందే, మీ ఆయన అరుస్తాడే, మీ తోడుకోళ్ళు అరుస్తాందే, లేకుంటే మీ ఆడపడుచు వాళ్ళు ఎవరు అరుస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు అరుస్తున్నారు, నువ్వు ఏమి సంతోషంగా ఉన్నావు అంటే నేను యెహోవా యందు మనము వాళ్ళకి సంతోషం పంచేవారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఈ లోక వాటిలో సంతోషిస్తామనుకో మనం సంతోషం ఇతరులకి పంచేవారిగా ఉండలేము. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలా. ఇంకా మన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. ముఖ్యంగా మన కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఇంకా కీర్తనలు 22 ఇది కూడా నా డైలీ పోర్షనే. ఉదయం నేను చదువుకున్నప్పుడు ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఈ వాక్యంతో దేవుడు నాతో కన్ఫర్మ్ చేసాడు ఏమంటే దేవుని స్తుతించాలా అని, అది పంచుకోమని దేవుడు నాతో మాట్లాడాడు. చదువుకుందామండి. 22 నీ నామమును నా సహోదరులకు ప్రచురము చేసేదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా
ఆయనను స్తుతించుడి. కాబట్టి మనం ఏం చేయాలా? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. అంటే దేవుని నామముని ప్రచురం చేయాలి. అంటే దేవుని నామం గురించి మాట్లాడాలి, మనం ప్రచురం చేయాలి. మిగతా వాటికి వేస్ట్. మిగతా వాటికి మామూలుగా ఏం మాట్లాడతారు మన సిస్టర్స్ అయితే? ఏం మాట్లాడుకుంటాం అక్క మనం? చెప్పండి అక్క. బట్టల గురించి, ఈ చీర ఎక్కడ కొన్నావు అక్క, ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావు అక్క, కదా? ఇంకేం మాట్లాడతాం అక్క? అన్నపూర్ణ అక్క, వంట ఏం చేసుకున్నాము కదా, ఇవి మాట్లాడుకోవచ్చు. 1 నిమిషం 2 నిమిషాలు చాలు. వంట ఏమన్నారు, ఈరోజు పప్పు అన్నమన్నా, లేకుంటే ఆకుకూర వండినా, లేకుంటే వంకాయ కూర చేసినాను కదా, మాట్లాడుకుంటాం. 1 నిమిషం. ఈ చీర ఎంత పడింది మాట్లాడుకోవచ్చు కదా, మనం మనుషులం కదా, కాబట్టి మాట్లాడుకోవచ్చు. 1 నిమిషం. బాగుందక్క, డ్రెస్ బాగుంది, చాలు కదా. నెక్స్ట్ ఏం చేయాలా? దేవుని నామంని ప్రచురపరచాలా. ఈరోజు ఏం చదువుకున్నావు అక్క, నీతో ఏమైనా మాట్లాడినాడా? నాతో ఏం మాట్లాడేదక్క, ప్రార్థన చేయండి నా కొరకు. నీతో ఏమైనా మాట్లాడాడక్క దేవుడు? అవునా, ఇట్లా మాట్లాడా, నా కోసం ప్రార్థన చేయి. నాకు ఈ మధ్య ఎక్కువ బాధ అవుతుంది అక్క, నాతో ఏదో అర్థమే కావట్లేదు, నేను వాక్యం చదువుకుంటా అంటే ఆడొద్దా, ఏం పేరు మర్చిపోయిన పేరు, వాక్యం విను సరేనా. నువ్వే రమాదేవి, అది నువ్వు పట్టుకోక బాబుని దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఆమె ఎత్తుకుంటే ఆయన ఏడుస్తాడు, తీసుకోండి. ఇక్కడ విను, వాక్యం విను సరేనా. అప్పుడు దేవుని వాక్యం తెలియని వాళ్ళు, ఇప్పుడు రమాదేవికి వాక్యం తెలియదు కదా. మీరు ఎప్పుడన్నా రమాదేవితో దేవుని వాక్యం పంచుకున్నారా? ఇట్లా చెప్తాంది రమాదేవి దేవుని వాక్యము, ఇట్లా ఉండు, పంచుకున్నారక్క కదా. మనం అక్కడ ఏం కూలి ఎంత వస్తుంది, ఇక్కడ ఏమి అది వస్తుంది కదక్క. ఆడ కూలికి వస్తావా, ఆడ ఇంత ఇస్తారంట, ఇదే మన మాటలు కాదు. మనం ఈరోజు నుంచి దేవుని గురించి మాట్లాడతాం. మనం పాట పాడుకున్నాం కదా, దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం దేవుని గురించి మాట్లాడదాం, దేవుని గురించి ప్రచురం చేద్దాం. ఆ పక్క పాప ఏం చేస్తుంది, పర్సిస్ ఏం మాట్లాడుతాను, దేవునితో మాట్లాడాడా, ఈరోజు ఏమైనా కొత్త విషయం చెప్పు దేవుని గురించి అని ఎప్పుడైనా అడుగుతామా శిరీష? లేదు. ఎప్పుడు ఈ లోక వాటివే వద్దు, ఇంకా దేవుని గురించి మనం అడుగుదాం. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉండేది పరలోక రాజ్యంలో, ఈ లోకంలో కాదు కదా. ఈ లోకంలోనా శిరీష? కాదు, శాశ్వత కాలం పరలోక రాజ్యంలో ఉండాలి. కాబట్టి అక్కడ పోయేకి మనము సిద్ధపడాలి కదా, అవునా కదా. ఇప్పుడు మనం ఏదైనా పెళ్లి విందుకి వెళ్దాం అనుకో, ఏం చేస్తాం, మనం చినిగిపోయిన బట్టలు వేసుకొని పోతామా? అమ్మ బట్టలు లేకున్నా కొత్త బట్టలు కొనుక్కొని నేను అందరికన్నా బాగా కనపడాలని పోతాం కదా. అట్లాంటిది పరలోక పెళ్లి విందుకి మనం పోవాలంటే ఎంత సిద్ధపాటు ఉండాలా. పరలోక పెళ్ళి ఆషామాషి కాదు కదా, అవునా కదా, అవునక్క, ఆషామాషి కాదు. అప్పుడు మనం ఎంత సిద్ధపడతానమ్మా. కాబట్టి ఈరోజు నుంచి మనము ఈ లోక వాటి విడిచిపెట్టేద్దాం. అవి మామూలే, అవి కొంచెం కాలమే, కొద్దిసేపే. కాబట్టి వాటిని పట్టించుకోకుండా మనం ఏం చేస్తాము, మన సహోదరులతో మాట్లాడినప్పుడు దేవుని విషయాలు ఇంకా తెలుసుకోవాలా. నువ్వు ఎట్లా ప్రార్థన చేసినావక్క, నువ్వు ఏమని చేసినావక్క దేవునికి, దేవుడు నీతో ఎట్లా మాట్లాడాడక్క అని పంచుకుంటే మనకేమొస్తుంది, బలం వస్తుంది. ఇప్పుడు సాక్ష్యాలు వినడం వల్ల, ఇప్పుడు వాళ్ళు రాలేదు విన్నారు, దేవుడు నాతో కూడా సాక్ష్యాల ద్వారా మాట్లాడాడు, అవును కదా, ఇట్లా దేవుడు మనల్ని దీని కొరకు కదా ఏర్పరచుకునింది అని నేను కూడా సాక్ష్యం వల్ల తిరిగి ఎంకరేజ్ చేయబడి అనమాట. కాబట్టి మనము అట్లా ఒకరినొకరిని ప్రోత్సహించుకుందాం, దేవుణ్ణి స్తుతిద్దాం. అన్ని వేళల్లో దేవుణ్ణి ఏం చేయాలా, స్తుతించాలా. ముఖ్యంగా మనం ఎప్పుడు స్తుతించగలం, దేవునితో ఎక్కువ సమయం ఎప్పుడు గడపలేమంటే మనం కష్టంగా పోయినప్పుడే, ద్వేషింపబడినప్పుడే. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తారా, మీరు బాధపడొద్దండి. ద్వేషిస్తా అంటే మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో, దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందామా, మోకరించండి. ప్రేమగల తండ్రి, మీ ప్రేమ మీద కనికరంకై స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. లేయా ద్వేషింపబడింది ప్రవ్వా, ఆమె గర్భం మీరు తెరిచినా కానీ వాళ్ళ భర్త తన్ను ప్రేమించలేదు. అయితే 4వ కొడుకుని కని ఆమె
యెహోవాని స్తుతిస్తానని స్తుతించేది నేర్చుకుంది ప్రభా. మేము మిమ్మల్ని స్తుతించుటకు నేర్పించండి. మమ్మల్ని ఇతరులు ద్వేషించినప్పుడు ఇంట్లో వాళ్ళు, పక్క వాళ్ళు, లేకుంటే మేము ఉద్యోగం చేసే స్థలంలో వాళ్ళు, లేకుంటే కూలి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు, పక్కన వాళ్ళు, తండ్రి పిల్లలకైతే క్లాస్మేట్స్, టీచర్స్, సార్లు ద్వేషించినప్పుడు మిమ్మల్ని స్తుతించుటకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం ఎంత అమూల్యమైనది ప్రభా, ఎంత విలువైనది ప్రభా. మేము ఒంటరిగా ఉండకుండా ప్రభా, మేము దేవా ఎవరు నాకు లేరు అని అనుకోకుండా ప్రభా, మీరు మాకు మీ జీవంగల శక్తిగల వాక్కులు అనుగ్రహించినారు. మీ వాక్యం చదివినప్పుడు అది జీవింపజేస్తుంది తండ్రి నాయన, అది పురికొలుస్తుంది, పడిపోయినప్పుడు లేవనెత్తుతుంది ప్రభా. ఎందుకంటే మీరు వాక్యమైన దేవుడు, మీ శరీరధారి అయి కృపా సత్యములకు దేవుడు, మీరు వాక్యం ద్వారా మా మధ్య నివసిస్తున్నారు ప్రభా. కాబట్టి మీ జీవంగల శక్తిగల వాక్కులు మేము అనుదినము చదువుకొని ప్రభా మీ రూపంలోకి మార్చబడుటకు, మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడుటకు, ఆ మధ్య ఆకాశంలో మిమ్మల్ని కలుసుకోవటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, మేము సిద్ధపడటకు కృప చూపించమని వేడుకుంటూ, మీ వాక్యంకి వందనాలు స్తుతిస్తూ దేవా, బలహీనను కూడా మీరు వాడుకున్న విధానంకే వందనాలు తండ్రి. మీకే సమస్తము ఘనత మహిమ ఆరోపించుకుంటూ మీ చేసిన సాయం అంతటికై మీకు వందనాలు. తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ బిడ్డలందరికీ తోడుగా ఉండమని వేడుకుంటూ, ముందున్న పరిచర్య కొరకు మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయమని వేడుకుంటూ, పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి బతిమాలడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.